హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్స్. ఈరోజు మన ఛానల్లో గోధుమ రవ్వతో ఎంతో క్రిస్పీగా ఉండే పునుగులు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటాయి. పిల్లలు పెద్దలు ఎవరైనా కూడా తినొచ్చండి. చాలా హెల్దీ రెసిపీ అండి. ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాము. ముందుగా ఒక పెద్ద బౌల్లోకి ఒక చిన్న కప్పు ఇడ్లీ పిండి తీసుకోవాలి. ఇందులోకి ఇప్పుడు మనం ఒక కప్పు గోధుమ రవ్వ తీసుకోవాలి. ఇడ్లీ పిండి గోధుమ రవ్వ సమానంగా తీసుకోవాలి. అప్పుడే మనకి పునుగులు చాలా క్రిస్పీగా వస్తాయన్నమాట. ఈ గోధుమ రవ్వ చాలా లావుగా ఉంటుందండి. బయట షాప్స్లలో ఈ రవ్వను బన్సీ రవ్వ అంటారనమాట. ఒకవేళ ఇంత లావుగా ఉన్న రవ్వ దొరకకపోతే కొంచెం సన్నగా ఉన్న రవ్వ దొరుకుతుంది గోధుమ రవ్వలోనే, అదైనా వాడుకోవచ్చు. ఇందులోకి ఇప్పుడు మనం 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల దాకా పెరుగు వేసుకోవాలి. అంటే మనకి పునుగులు వేసేటప్పుడు కొంచెం జారుడుగా కాకుండా కొంచెం తిక్కుగా ఉండేలా చూసుకోండి. పెరుగు అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట, కొంచెం తక్కువ ఎక్కువైనా కూడా. పెరుగు యాడ్ చేయడం వల్ల లోపలంతా కూడా సాఫ్ట్గా ఉండి బయట క్రిస్పీగా వచ్చి పునుగులు చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ఈ రవ్వను నానబెట్టుకోవాలి ఒక 20 నిమిషాల పాటు. 20 నిమిషాల తర్వాత చూస్తే గోధుమ రవ్వ బాగా నాని ఉంటుందండి పెరుగులో. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుందాము. ఇందులోకి ఇప్పుడు 1 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసి మరొకసారి బాగా కలుపుకుందాము. జీలకర్ర కంపల్సరీగా వేయాలండి. ఇలాంటి డీప్ ఫ్రై ఐటమ్స్ చేసేటప్పుడు పిల్లలకి అరుగుదల అనేది ఈజీగా అవుతుందన్నమాట. తర్వాత కట్ చేసి పెట్టుకుని ఒక పెద్ద ఉల్లిపాయ, 3 పచ్చిమిర్చి, ఒక రెమ్మ కరివేపాకు యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీరను కూడా చిన్నగా కట్ చేసి వేసుకోండి. చాలా బాగుంటుంది ఫ్లేవర్ తినేటప్పుడు. కొంచెం మీకు ఇష్టమైతే పుదీనా కూడా వేసుకోవచ్చండి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు, ఒక చిటికెడు మనం కుకింగ్ సోడా వేసుకోవాలన్నమాట. ఇది వేయడం వల్ల బాగా పొంగుతాయి పునుగులు. ఉప్పు చాలా తక్కువ వేసానండి, ఎందుకంటే ఆల్రెడీ ఇడ్లీ పిండిలో ఉంటుంది కాబట్టి తక్కువ వేసాను. ఇప్పుడు ఒకసారి చేతితో బాగా కలుపుకుందాము. పిండి కలుపుకునేటప్పుడు కొంచెం గట్టిగా ఉండేలా కలుపుకోండి, ఎందుకంటే పునుగులు వేయడానికి వీలుగా ఉండాలి. ఒకవేళ కొంచెం జారుడుగా అయిందంటే ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా బియ్య పిండి యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే పర్ఫెక్ట్గా సరిపోయిందండి. ఈ పిండిని పక్కన పెట్టుకొని ఈలోపు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని ఒక కడాయిలో వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని పిండిని కొద్దిగా తీసుకొని చిన్న పునుగుల్లా వేసుకోవాలి. ఈ పునుగులను మీకు నచ్చిన సైజులో వేసుకోండి. చిన్నవిగా కావాలని చిన్నవిగా వేసుకోవచ్చు, లేదా పెద్దవిగా అయినా చేసుకోవచ్చు అండి. ఎలా అయినా సరే కడాయి నిండుగా వేసుకొని బాగా 3-4 నిమిషాల పాటు బాగా వేయించండి. మీడియం టు హై ఫ్లేమ్లో బాగా మంచి కలర్ వచ్చేసి క్రిస్పీగా వస్తాయి. క్రిస్పీగా తయారైన వెంటనే వీటిని ఆయిల్లో నుంచి తీసేసుకొని కిచెన్ టిష్యూస్లోకి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మిగిలిన పిండిని కూడా ఇలానే చిన్న పునుగుల్లా వేసేసుకుందాము. అంతేనండి, చాలా సింపుల్ అనమాట ఈ పునుగులు తయారు చేసుకోవడము. నేను ఈ పునుగుల కోసం ఇడ్లీ పిండి వాడాను కదా, మీకు ఇష్టం లేకపోతే మొత్తం మనం గోధుమ రవ్వతో కూడా తయారు చేసుకోవచ్చు. 1 కప్పు గోధుమ రవ్వకి 2 కప్పుల పెరుగు యాడ్ చేసుకొని సేమ్ ఇదే ప్రాసెస్లో తయారు చేసుకోండి. టేస్ట్ ఇంకా బాగుంటాయండి ఆ పునుగులు అయితే. మనం తయారు చేసి పెట్టుకున్న పునుగుల్ని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి. ముఖ్యంగా కొబ్బరి చట్నీ, అల్లం చట్నీలోకి అయితే టేస్ట్ చాలా బాగుంటాయి అన్నమాట. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. పిల్లలు పెద్దలు ఎవరైనా కూడా తినొచ్చండి. చాలా హెల్తీ రెసిపీ అండి. ఈ స్నాక్ ఐటమ్ వచ్చేసి గోధుమ రవ్వతో తయారు చేస్తాం కాబట్టి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.